ఇంటర్నేషనల్ అడ్వెంచర్ మూవీ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న SSMB 29 కి క్రేజ్ రోజుకి పెరుగుతూనే ఉంది. రాజమౌళి బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న మహేష్ ఫ్యాన్స్ మాత్రం కొత్త అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. మహేష్ కూడా X లో ట్వీట్స్ తో రాజమౌళికి రిమైండర్ ఇచ్చాడు. ఇవే ట్వీట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. నవంబర్ నెలలో SSMB 29 సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇస్తారనే టాక్ బలంగా ఉంది. దాంతో గ్లోబల్ ఆడియన్స్ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే బాహుబలి ది ఎపిక్ ప్రమోషన్ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు రాజమౌళి. ఆ హడావిడిలో పడి మర్చిపోతాడేమో అనుకున్న మహేష్ X వేదికగా ట్వీట్స్ తో గుర్తు చేశాడు. ఈ క్రమంలో రాజమౌళి కూడా స్పందించాడు. నవంబర్ వచ్చేసింది, అప్డేట్ ఎప్పుడిస్తారు అంటే, అవును ఈ నెలలో ఏ సినిమాకి రివ్యూ ఇద్దాం అనుకుంటున్నావంటూ రాజమౌళి రిప్లై ఇచ్చాడు. దానికి మహేష్ మీ డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతానికి అని సరదాగా రిప్లై ఇచ్చి మరీ నవంబర్లో అప్డేట్ ఇస్తానని ప్రామిస్ చేశారు, మాట నిలబెట్టుకోండి అని మరోసారి గుర్తు చేశాడు మహేష్. అయితే వీళ్ల సరదా సంభాషణల్లో ప్రియాంక చోప్రా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నట్లు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లు ఆఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. మొత్తానికి X లో పోస్ట్ చేసిన ట్వీట్స్ తో ఫ్యాన్స్ కే కాదు ఆర్టిస్టులకు కూడా క్యూరియాసిటీ పెంచేస్తాడు జక్కన్న అనే విషయం స్పష్టమవుతోంది. అయితే ఈ నెలలో ఇచ్చే అప్డేట్ కూడా మహేష్ బాబు లుక్ రివీల్ చేస్తూ ఇచ్చే టీజర్ ఉండే ఛాన్స్ ఉందని అర్థమవుతోంది. సిటాడెల్ సిరీస్ తో గ్లోబల్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసిన ప్రియాంక చోప్రా ఫస్ట్ టైం తెలుగులో మహేష్ బాబు సరసన నటిస్తోంది. ఇంటర్నేషనల్ కాస్టింగ్ తో రాజమౌళి ఈసారి కూడా ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ ను మరో లెవెల్ కి తీసుకువెళ్తున్నాడు. రాజమౌళి ఏదో పెద్ద అప్డేట్ ఇవ్వబోతున్నారని, టైటిల్ లేదా గ్లిమ్స్ ఏదైనా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. మహేష్ బాబు ఒక ప్రపంచాన్ని చుట్టే ఎక్స్ప్లోరర్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాను 120 దేశాల్లో విడుదల చేయాలన్నది రాజమౌళి ప్లాన్ అంటున్నారు ట్రేడ్ వర్గాలు. హాలీవుడ్ టెక్నీషియన్స్ ఇంటర్నేషనల్ షూటింగ్ లొకేషన్స్ తో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. మహేష్ బాబు ఫిజికల్ ట్రైనింగ్ తో పాటు సర్వైవల్ స్టంట్స్ నేర్చుకుంటున్నారని కూడా ఇన్సైడర్స్ చెబుతున్నారు. రాజమౌళి బాహుబలి RRR తర్వాత ఇది ఆయన మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా చెప్పొచ్చు. గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు డైరెక్ట్ గా చేస్తున్న పాన్ వరల్డ్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 60s లో అడుగుపెట్టిన ఎనర్జీ మాత్రం 30లా చూపిస్తున్నాడు. పఠాన్ జవాన్ తో బాక్స్ ఆఫీస్ రికార్డులు బ్రేక్ చేసిన షారుఖ్ ఇప్పుడు కింగ్ లుక్ టీజర్ తో మళ్ళీ హీట్ పెంచాడు. మళ్ళీ దీపికా కాంబినేషన్ రిపీట్ చేస్తున్న షారుఖ్ ఖాన్ కింగ్ తో పాన్ ఇండియా సింహాసనం ఎక్కి రూల్ చేస్తాడా లేదా? నవంబర్ 2 షారుఖ్ బర్త్డే సందర్భంగా కింగ్ లుక్ టీజర్ రిలీజ్ అయింది. 60 ఏళ్లు దాటినా ఇంకా యువ హీరోలకే పోటీగా నిలుస్తున్నాడు షారుఖ్ ఖాన్. కొంతకాలం కెరీర్ లో గ్యాప్ తీసుకున్నా రీ ఎంట్రీ ఇచ్చిన తీరు వేరే లెవెల్. పఠాన్ జవాన్ సినిమాలతో రికార్డులు బ్రేక్ చేశాడు. తర్వాత టైగర్ 3లో గెస్ట్ గా మెరిశాడు. డంకీతో యావరేజ్ హిట్ అందుకున్న షారుఖ్ ఇప్పుడు కింగ్ టీజర్ చూసిన తర్వాత ఫ్యాన్స్ ఒకే మాట అంటున్నారు, కింగ్ ఈజ్ బ్యాక్ అని. సినిమా లైఫ్ లో వయస్సు ఒక నంబర్ మాత్రమే. ఆ నంబర్తో కింగ్ ఆగిపోయాడని ఎవ్వరూ అనుకోలేదు. అతడు తిరిగి రాణించడమే కాదు, తన సొంత రికార్డులనే తిరిగి ఛాలెంజ్ చేస్తున్నాడు. యాక్షన్, స్టైల్, మార్కెటింగ్ 3 కలిపి మోడర్న్ కింగ్ గా తనను రీడిఫైన్ చేసుకున్నాడు. బాలీవుడ్ బాద్షా, ఓం శాంతి ఓంలో మొదలైన దీపికా షారుఖ్ కాంబో రీ ఎంట్రీ టైంలో పఠాన్ తో రిపీట్ అయ్యి మళ్లీ బ్లాక్ బస్టర్ ఇచ్చింది. ఇప్పుడు అతని ఎనర్జీ చూస్తే కాలానికి మాత్రమే వయసు పెరిగిందేమో, షారుఖ్ కి కాదు అనిపిస్తుంది. పఠాన్ తో మల్టీప్లెక్స్ నుంచి మాస్ వరకు సీట్స్ షేక్ అయ్యాయి. సౌత్ యంగ్ డైరెక్టర్ అట్లీతో చేసిన జవాన్ తో మాస్ ఫ్లేవర్ పంచి ఇండియా మొత్తానికి షారుఖ్ ఖాన్ ఈజ్ అ మెషిన్ అనిపించాడు. వన్ మ్యాన్ షో అంటే ఎలా ఉంటుందో చూపించాడు. బాక్సాఫీస్ లో రికార్డుల పంట, ఫ్యాన్స్ లో పండుగ. అదే షారుఖ్ ఖాన్ రీ ఎంట్రీ ప్యాకేజ్. కింగ్ టీజర్ లో కనిపించిన సిల్వర్ హెయిర్ లుక్, రగ్డ్ ఆరా, పవర్ డైలాగ్లు మళ్లీ కింగ్ రూల్ రీస్టార్ట్ అవుతుందా అన్న సస్పెన్స్ క్రియేట్ చేశాయి. కింగ్ లో మళ్లీ షారుఖ్ సరసన దీపిక. ఈ కాంబినేషన్ అంటే ఫ్యాన్స్ కు పండగే. లుక్ టీజర్ లో ఉన్న యాటిట్యూడ్, స్టైలింగ్, మ్యూజిక్ టోన్ ఈ సినిమా కేవలం యాక్షన్ కే కాదు, షారుఖ్ రీబర్త్ చాప్టర్ లా కనిపిస్తోంది. ఫ్యాన్స్ 60 ఏళ్ల వయసులో కూడా కింగ్ అంటే కింగ్ ఖానే అంటున్నారు. బర్త్డే విషెస్ చెబుతున్నారు ఫ్యాన్స్. ఈ మధ్య యంగ్ హీరోలు స్పోర్ట్స్ జోనర్ పై ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తున్నారు. ఎమోషన్, ఎనర్జీ, ఫ్యాషన్ ఇవే ఇప్పుడు కొత్త స్పోర్ట్స్ డ్రామాలకి కీవర్డ్స్. క్రికెట్ నుండి కబడ్డీ వరకు యంగ్ జనరేషన్ హీరోలు తమ సినిమాలతో స్పోర్టివ్ స్పిరిట్ ని చూపిస్తాము అంటున్నారు. ఇంతకీ ఎవరెవరు ఏ స్పోర్ట్స్ తో వెండితెరపై గెలవాలనుకుంటున్నారో చూద్దామా?
రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు, సానా తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ డ్రామా పెద్ది గ్రామీణ నేపథ్యంలోని క్రికెట్ గేమ్ చుట్టూ తిరిగే కథ. ఒక చిన్న గ్రామం నుంచి పెద్ద కలలతో బయలుదేరిన యువకుడి జర్నీగా ఇది కనిపిస్తోంది. పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమా ఫుల్ మాస్ యాక్షన్ ఫీలింగ్ తో పాటు ఎమోషనల్ లేయర్ కూడా యాడ్ అయింది. రామ్ చరణ్ డ్రా అండ్ డ్రగ్డ్ లుక్ ఇప్పటికే బజ్ క్రియేట్ చేసింది. నెక్స్ట్ ఇయర్ మార్చి 26న రిలీజ్ కానున్న ఈ సినిమాతో చరణ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలన్న విజయకాంక్షతో క్రీజ్ లోకి దిగుతున్నాడు. పెద్ది కోసం మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు, కామన్ ఆడియన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. మరోవైపు శర్వానంద్ కొత్తగా రైడ్ మొదలుపెట్టాడు బైకర్ గా. హై స్పీడ్, హై రిస్క్, హై ఎమోషన్ బైక్ రేసింగ్ ప్రపంచంలోకి ప్రవేశించే ఒక యువకుడి డ్రీమ్ జర్నీ ఇది. రేస్ కేవలం ట్రాక్ మీదే కాదు, తనలోని భయం, ఫెయిల్యూర్ పై కూడా రేస్ చేసే మనిషి కథలా కనిపిస్తోంది. శర్వా కొత్త లుక్ తో మాస్ అండ్ క్లాస్, ఎస్పెషల్లీ యూత్ కి కనెక్ట్ అయ్యే థీమ్ తో వస్తున్నాడు. గ్లిమ్స్ తో ఒక్కసారిగా యూత్ అటెన్షన్ గ్రాప్ చేసేశాడు. డిసెంబర్ 6న అఖండ 2కి పోటీగా బాక్సాఫీస్ రేస్ లో దిగనున్నాడు. ఈ సినిమాతో కమర్షియల్ విజయం దక్కించుకోవాలని చూస్తున్న శర్వా డ్రీమ్ ఏ మేరకు నెరవేరుతుందో చూడాలి. ఛాంపియన్ అనే టైటిల్ తో శ్రీకాంత్ కొడుకు రోషన్ ఫుట్బాల్ ఫీల్డ్ లోకి అడుగు పెడుతున్నాడు. బ్రిటిష్ కాలం నాటి పీరియాడిక్ స్టోరీతో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా మానసికంగా డౌన్ అయిన టీమ్ కి లీడ్ ఇచ్చే ఒక ప్లేయర్ కథలా అనిపిస్తోంది. ఎమోషన్, ఫైటింగ్ స్పిరిట్ రెండూ ఫుల్ గా కనిపిస్తున్నాయి. తెలుగులో ఫుట్బాల్ బ్యాక్ డ్రాప్ సినిమాలు అంతగా లేవు. అందుకే ఈ ఛాంపియన్ యూత్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షిస్తున్నాడు. విజయం కేవలం ట్రోఫీ కాదు, ఫెయిల్యూర్ కి ఎదురొడ్డి నిలబడ్డం అనే మెసేజ్ తో ఈ సినిమా రాబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ లో రోషన్ లుక్స్ హైలైట్ అవుతున్నాయి. తమిళ ఇండస్ట్రీ వైపు చూసినా ఇదే స్పోర్ట్స్ స్పిరిట్ కొనసాగుతోంది. విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్ నటించిన బైసన్ కబడ్డీ క్రీడా నేపథ్యంతో మారి సెల్వరాజు దర్శకత్వంలో తెరకెక్కింది. ధ్రువ్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ సినిమాలో కుల వివక్ష లాంటి సామాజిక అంశాలను టచ్ చేశారు. మిశ్రమ స్పందనొచ్చినా ఈ సినిమా స్పోర్ట్స్ సోల్ ను సెలబ్రేట్ చేసింది. సినిమాల్లో స్పోర్ట్స్ అంటే కేవలం ఆట కాదు, అది ఆత్మవిశ్వాసం, పట్టుదల, విజయకాంక్షకు ప్రతీక. బాక్సాఫీస్ ఫలితాలు ఎలా ఉన్నా ఈ స్పోర్ట్స్ స్పిరిట్ మాత్రం ఎప్పుడూ గెలుస్తూనే ఉంటుంది. తెలుగు సినిమాలు ఇప్పుడు ప్రపంచ వేదికపై వెలుగును నింపుతున్నాయి. ఈసారి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ లో కల్కి, పుష్ప 2 సినిమాలు ప్రతిభను చాటాయి. తెలుగు సినిమా ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టేజ్ పై నిలబడుతోంది. మరి ఈ గౌరవాన్ని దక్కించుకున్న వారిలో ఇంకా ఎవరెవరున్నారు, ఏ సినిమాలున్నాయో చూద్దామా? ఇండియన్ సినిమా ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకప్పుడు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శన అంటే కలలాంటిదే. కానీ ఇప్పుడు మన సినిమాలకే రెడ్ కార్పెట్ వేస్తున్నారు. ప్రభాస్ నటించిన కల్కి 2898 AD దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్ గౌరవాన్ని అందుకుంది. 2025లో ముంబైలో జరగబోయే దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. RRR, కాంతారా, పుష్ప సినిమాల తర్వాత ఇప్పుడు కల్కి కూడా ఇండియన్ సినిమాను గ్లోబల్ లెవెల్లో నిలబెడుతోంది. విజువల్ ప్రెజెంటేషన్, కాన్సెప్ట్ ప్రెజెంటేషన్ ప్రతి లెవెల్లో కూడా ఇది కొత్త స్టాండర్డ్ ని సెట్ చేసింది. ఇక బాలీవుడ్ వైపు చూస్తే స్త్రీ 2 తన సత్తా చాటుకుంది. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో ఉత్తమ చిత్రంగా ఎంపికైన ఈ హారర్ కామెడీ వినోదం, సస్పెన్స్ కలయికతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అమర్ కౌశిక్ డైరెక్షన్, శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు కెమిస్ట్రీ, తమన్నా స్పెషల్ అపీరియన్స్, మిగతా నటీనటుల ఎనర్జీ స్త్రీ 2ని ఈ ఏడాది అత్యుత్తమ ఎంటర్టైనర్ గా నిలబెట్టాయి. దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ అవార్డ్స్ లో 2024లో ఈసారి ప్రతిభా ప్రదర్శన వివిధ రంగాల్లో కనబరిచింది. చందు ఛాంపియన్ సినిమాతో కార్తిక్ ఆర్యన్ బెస్ట్ యాక్టర్, అదే చిత్రానికి కబీర్ ఖాన్ బెస్ట్ డైరెక్టర్ అవార్డుని గెలుచుకున్నారు. తేరీ బాతోమే ఐసా ఉజాజియా సినిమాతో కృతి సనన్ ఉత్తమ నటి గౌరవాన్ని దక్కించుకుంది. లాపతా లేడీస్ బెస్ట్ క్రిటిక్స్ మూవీగా నిలవగా విక్రాంత్ మాసే, నీతాన్షి గోయల్ వరుసగా క్రిటిక్స్ కేటగిరీలో యాక్టర్ అండ్ యాక్ట్రెస్ అవార్డులను అందుకోనున్నారు. అంతేకాదు పుష్ప 2 సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపిక కావడం తెలుగు సినిమాకు ప్రౌడ్ మూమెంట్ గా నిలిచింది. డిఫరెంట్ కంటెంట్ తో కూడిన సినిమాలు, క్లాస్ మాస్ తేడా లేకుండా ఫ్యాన్ బేస్ టాలీవుడ్ లో స్టార్ హీరో రేస్ లో చాలా మంది ఉన్నారు. వరుస సక్సెస్ లతో నేషనల్ స్టార్ నాని ఇప్పటికే స్టార్ హీరోగా ఎదిగాడు. నాని తర్వాత ఏ హీరో స్టార్ స్టేటస్ ని అందుకుంటాడు? అసలు ఏ ఫ్యాక్టర్స్ స్టార్ హీరోని డిసైడ్ చేస్తాయి? ఈ రేస్ లో ఎవరెవరున్నారో చూద్దాం. నేచురల్ స్టార్ నుంచి స్టార్ హీరోగా ఎదిగిన నాని ఈ జనరేషన్ కు పర్ఫెక్ట్ రిఫరెన్స్. దసరా హిట్ 3తో క్లాస్ మాస్ ఆడియన్స్ ను మెప్పించాడు. సక్సెస్ ని సస్టైన్ చేయడం ఎంత ఇంపార్టెంట్ అనేది నాని చూపించాడు. పెద్ద బడ్జెట్ లేకుండా కూడా భారీ బాక్సాఫీస్ రేంజ్ హిట్ అందుకోవచ్చని ప్రూవ్ చేశాడు.
ఇప్పుడు ఆయన లైన్లో నిలబడ్డ యువ హీరోలందరికీ ఇది ఇన్స్పిరేషన్ గా మారింది. కంటెంట్ బేస్డ్ హీరోగా తన మార్కు క్రియేట్ చేసుకున్నాడు నిఖిల్. కార్తికేయ 2తో 100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. రీసెంట్ గా 18 పేజెస్, స్పై లాంటి ప్రయోగాలు చేసినా ఇప్పుడు మరో మాస్ హిట్ కోసం స్వయంభూతో వస్తున్నాడు. బలమైన కథతో వచ్చినప్పుడు నిఖిల్ కు బాక్సాఫీస్ పై డిమాండ్ ఎక్కువ. కానీ స్టార్ స్టేటస్ అందుకోవాలంటే వరుస సక్సెస్లు తప్పనిసరి. తన స్క్రిప్ట్ సెలెక్షన్ కరెక్ట్ గా ఉంటే నిఖిల్ మాస్ హీరో లిస్ట్ లోకి రావడం ఖాయం. అర్జున్ రెడ్డితో నేషనల్ లెవెల్ స్టార్ అయిపోయాడు. కానీ తర్వాతి ఫిల్మ్స్ ఆ రేంజ్ హైప్ అందుకోలేకపోయాయి. అయినా కూడా దేవరకొండకు ఉన్న ఫ్యాన్ బేస్ సౌత్ లో ఎవ్వరికీ తీసిపోదు. కింగ్డమ్ ఆ రేంజ్ లో హైప్ క్రియేట్ అయినా బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టింది. ఇప్పుడొస్తున్న రౌడీ జనార్దన్ లేదా రాహుల్ సాంకృత్యాన్ కాంబో మూవీ బ్లాక్ బస్టర్ అయితే స్టార్ స్టేటస్ వస్తుంది. లేకపోతే మిడ్ రేంజ్ హీరోగా మిగిలిపోతాడని సినీ లవర్స్ టాక్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, టాలెంట్ రెండూ ఉన్న హీరో సాయి ధరమ్ తేజ్ విరూపాక్షతో థ్రిల్లర్ జాన్రాలో సక్సెస్ అందుకున్నాడు. యాక్షన్, ఎమోషన్ రెండింటినీ హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉన్నా కంటిన్యూ హిట్స్ ఇవ్వడం ఇప్పుడు కీ ఫ్యాక్టర్. మాస్ ఫాలోయింగ్ ఉన్న తేజ్ కి రైట్ కమర్షియల్ సబ్జెక్టు దొరికితే స్టార్ రేంజ్ చేరడం ఈజీనే. లేటెస్ట్ గా మాస్ యాక్షన్ తో సంబరాల ఏటికట్టు చూపించిపోతున్న సాయి బ్లాక్ బస్టర్ హిట్ కొడితే స్టార్ స్టేటస్ వచ్చే ఛాన్స్ ఉంది. యంగ్ అండ్ ఎనర్జెటిక్ మిడిల్ క్లాస్ కనెక్షన్ ఉన్న హీరో కిరణ్ అబ్బవరం. ఈయనకు మార్కెట్ ఉంది. కాతో మంచి హిట్ కొట్టాడు. లేటెస్ట్ గా కే ర్యాంప్ కూడా బ్రేక్ ఈవెన్ సాధించి సక్సెస్ రన్ కొనసాగుతోంది. అయితే కిరణ్ కున్న స్క్రీన్ ప్రెజెన్స్, నేటివ్ కనెక్ట్ సెట్ అయితే మాస్ ఆడియన్స్ ఆయన వైపు మళ్లే ఛాన్స్ ఉంది. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో కిరణ్ అబ్బవరం ఒక సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే స్టార్ స్టేటస్ రావచ్చు. టాలెంట్, ఫ్యాన్ బేస్ ఉన్న స్టార్ స్టేటస్ అందుకోవడానికి ఒక్క సక్సెస్ సరిపోదు. వరుస విజయాలు, మాస్ హిట్స్ కావాలి. ఈ యంగ్ హీరోల్లో ఎవరు ముందుగా ఆ స్టేటస్ అందుకుంటారనే చర్చ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. బాక్సాఫీస్ లో అప్డేట్స్ ఏమన్నాయో చూసేద్దాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో రూపొందుతున్న పెద్ది నుండి జాన్వీ కపూర్ లుక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో ఆమె అచ్చయ్యమ్మ అనే ఫైర్ బ్రాండ్ విలేజ్ గర్ల్ గా కనిపించనుంది. జీప్ మీద నిలబడి 2 చేతులు ఎత్తిన పోస్టర్ లో జాన్వీ ఎంట్రీ పవర్ఫుల్ గా ఉంది. సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ మళ్లీ హైదరాబాద్ కి రాబోతున్నాడు. నవంబర్ 8న రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ లైవ్ కాన్సర్ట్ తో తన మ్యూజిక్ మాయాజాలం చూపించనున్నాడు. దాదాపు 7 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ స్టేజ్ పై ఆయన ప్రదర్శన చూడబోతున్న ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు. మ్యూజిక్, లైట్స్, ఎనర్జీ ఆల్ సెట్ ఫర్ మ్యూజికల్ నైట్ విత్ రెహమాన్ రిథమ్. ప్రియదర్శి మరొకసారి లవ్ అండ్ లాఫ్టర్ కలయికతో వస్తున్నాడు. నవంబర్ 2న రిలీజ్ అయిన ప్రేమంటే టీజర్ చూస్తేనే యూత్ఫుల్ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ లా స్పష్టంగా కనిపిస్తోంది. నవనీత్ శ్రీరామ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు థ్రిల్యూ ప్రాప్తిరస్తు అనేది ఉపశీర్షిక. ప్రియదర్శి సరసన ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది.